నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుత కాలంలో అందరూ జాబ్స్ అని చూస్తున్నారు. ఐటీలో రాణించానా, ఇంకో దాంట్లో రాణించానా, కెరీర్లో అత్యున్నత స్థాయికి వెళ్ళానా అనుకుంటున్నారు. కానీ వాళ్ళ బంధం ఎంత స్ట్రాంగ్గా ఉంది, బంధుత్వం ఎలా ఉంది, ఇలాంటివన్నిటినీ కూడా మర్చిపోతున్నారు. మరి ఈరోజు వ్యాలంటైన్స్ డే సందర్భంగా ఒక టెకీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ పెట్టిన పోస్ట్ అయితే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. మరి ఆయన ఏం పెట్టాడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాని కనకదుర్గ మేడం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. మేడం, మనం చూస్తున్నాము ఈ బిజీ లైఫ్లో ఎప్పుడు కూడా నేను నా కెరీర్లో బెస్ట్ ప్లేస్కి వెళ్ళానా, వాళ్ళతో పోటీ పడ్డానా, వీళ్ళతో పోటీ పడ్డానా, ఇదే చూస్తుంటాము. కాకపోతే మనకంటూ ఫ్యామిలీ ఉంది, నాకంటూ ఇది ఉంది, నేను నా బంధం పెంచుకోవాలి, నా బంధువులను పెంచుకోవాలి, ఇవన్నీ కూడా మారిపోయాయని చెప్పుకోవచ్చు మేడం కాలం వారీగా. మరి ఇప్పుడు ఈరోజు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పెట్టిన పోస్ట్ అయితే విపరీతంగా ట్రెండ్ అవుతుంది. నేను నా కెరీర్లో అత్యున్నత స్థాయికి వెళ్ళాను, 7.8 కోట్ల వేతనం అందుకుంటున్నాను, కానీ ఇప్పుడు నేను ప్రశాంతంగా లేను, నా భార్య నన్ను వదిలేసింది, విలువైన సమయాన్ని నేను కోల్పోయాను అంటూ ఆయన పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో అది విపరీతంగా ట్రెండ్ అవుతుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? విలువైన సమయమే కాదు, విలువైన జీవితాన్ని కోల్పోయాడు. ఎందుకంటే గడిచిన కాలం మనకి రాదు, కాలం చాలా విలువైంది. ఎట్ ద సేమ్ టైం కాలాన్ని మనం ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం. ఉద్యోగం చేయాలి, ఉద్యోగం అనేది చాలా ముఖ్యం మనకి, కానీ ఏది కూడా మనిషి తనని మించి చేయకూడదు. ఇప్పుడు నీ కెపాసిటీని మించి నువ్వు చేయకూడదు. దానివల్ల అనారోగ్యం పాలైన అవుతావు, లేకపోతే నువ్వు ఏదో కోల్పోతావు లైఫ్లో. ఇతను ఉదయం 7 నుంచి రాత్రి 9 వరకు గత 3 ఏళ్లుగా అలా పనిచేస్తూనే ఉన్నాడు. 14 గంటలు రోజుకి, బిజీగా మీటింగులు, ఫోన్లు, కనీసం భార్యను పట్టించుకోలేదు, ఇంటి విషయాలు తెలియదు ఏం జరుగుతుందో. అంటే ఒక ఏమనాలి, ట్రాన్స్లో ఉన్నట్టుగా 3 ఏళ్ళు గడిపాడు. ఇవాళ అతనికి ఒక ప్రమోషన్ వచ్చింది, 7.8 కోట్లు జీతం. ఆ ప్రమోషన్ వల్ల ఇలా లెటర్ వచ్చింది, ఇలా భార్య విడాకుల నోటీస్ ఇచ్చింది. విడాకుల నోటీసే బలమైంది కదా, బరువైంది కదా. 7.8 కోట్లు బరువు కాదు, డబ్బు ముఖ్యం కాదు. డబ్బు ఇప్పుడు మీరు డబ్బు ఓ పక్క, బంధం ఓ పక్క పెడితే ఏది తూగుతుందండి? బంధమే తూగుతుంది. మనిషికి ఎప్పుడూ కూడా ఒక తోడు కావాలి. ఇప్పుడు అమ్మాయిలు అబ్బాయిలు ఈ కెరీర్ తీసుకోండి అమ్మా, కానీ మీరు ఏది కోల్పోతున్నారో చూసుకోండి లైఫ్లో. మీరు లేట్గా పెళ్ళిళ్ళు చేసుకుంటారు, లేదు లివ్ ఇన్ రిలేషన్షిప్, మీరు అల్టిమేట్గా ఇప్పుడు సహజీవనం అంటారండి. సహజీవనం తర్వాత అది ఎక్కడికి లీడ్ అవుతుంది? మీరు మీ పిల్లలకి అమ్మా నాన్న అనే పిలిపించుకుంటున్నారా, లేదా ఇంకేదైనా కొత్త పేరు పెట్టుకుంటున్నారా? ఒకటితో కుదరదు, ఇంకోటితోటి వెళ్తారు, వాడు అంతకంటే ఘోరంగా ఉంటాడు. లేదు ఈ అబ్బాయి ఒక అమ్మాయితో వెళ్తాడు, ఆ అమ్మాయి నచ్చదు, లేదా ఆ అమ్మాయి ఇబ్బంది పెడుతుంది, ఇంకో అమ్మాయితో వెళ్తాడు. సో ఈ బంధాలు అనేవి లేకుండా ఇప్పుడు మనం ఒక అనాగరిక స్థితి నుంచి ఒక నాగరికత నేర్చుకుని మనకి మనం కొన్ని కట్టుబాట్లు ఏర్పరచుకుని, ఓకే, ఒక మగవాడికి ఒక ఆడది, ఒక ఆడదానికి ఒక మగవాడు. మీకు ఇప్పటికి కూడా మీకు తెలుసో లేదో, దాని ఒక లాంగ్వేజ్ వాళ్ళు ఉంటారు, ఒక ట్రైబల్ పీపుల్ అనమాట, ఊటీలో ఉంటారు వాళ్ళు. వాళ్ళకి మనం ద్రౌపది తెలుసు కదా కథ మనకి. ద్రౌపదికి పంచపాండవులాగా 5 భర్తలు కదా, ద్రౌపదికి పంచపాండవుల 5 భర్తలు కదా. అలా తొదా భాషలో, తొదా ట్రైబ్లో ఒక ఆవిడకి 5 భర్తలు ఉంటారు. ఇప్పటికీ ఇది ఉంది, కొనసాగుతుంది. అంటే అక్కడ వాళ్ళకి మహిళలు ఎక్కువ లేకపోవటం వల్ల. అంటే ఇక్కడ ఇది అసందర్భమైన ఎందుకు చెప్పానంటే, మనిషి ఏం కోల్పోతున్నాడు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో 5 చేసుకోవడం వేరు, ఒక అమ్మాయి. మనం ఇవన్నీ కాదు, ఒక మనిషికి ఒక మనిషి అని మనం కట్టుబాటు పెట్టుకున్నప్పుడు దాంతో ఉండకుండా, అంటే మీరు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఏం జరుగుతుందంటే, కోరికలు ఎక్కువ అవడం, డబ్బు సంపాదన లక్ష్యం కావడం, ఫలానా వాళ్ళ పిల్లాడు ఇంత చదివాడు, ఫలానా వాళ్ళ అమ్మాయి ఇంత చదివింది, ఈ పిల్లలు కూడా అలా చదివేసి వాడికి సంవత్సరానికి ₹1,00,00,000 జీతం అయితే మీకు 1,50,00,000 రావాలి. సో ఒక ఎండమావుల వెంట పరిగెట్టడం. దీనివల్ల ఏమవుతుంది, తల్లిదండ్రులను మర్చిపోతారు. తర్వాత పెళ్ళయ్యాక భార్యను పట్టించుకోరు. భార్య కూడా ఉద్యోగస్తురాలైతే ఒకళ్ళు పగలపూట ఉద్యోగం, ఒకళ్ళు రాత్రిపూట ఉద్యోగం. ఇంకా వాళ్ళిద్దరు కలిసేదెప్పుడు, కూర్చుని మాట్లాడుకునేదెప్పుడు, కలిసి తినేదెప్పుడు? ఇప్పుడు చాలా సంసారాలు అలాగే ఉన్నాయండి. ఒకసారి ఆ మధ్యన ఒక అబ్బాయి లెటర్ రాశాడు తల్లిదండ్రులకి.
తండ్రిని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెడతాడు. తండ్రి గొడవ పెడతాడు చాలా రోజుల తర్వాత, బాబు నేను ఉండలేకపోతున్నాను, నన్ను తీసుకెళ్ళవా అని. అప్పుడు కొడుకు ఒక ఉత్తరం రాస్తాడు. ఏంటంటే చిన్నప్పటి నుంచి ఆ పిల్లాడు పడ్డ వేదన, వాడిని చిన్నప్పుడే బోర్డింగ్ స్కూల్లో జాయిన్ చేస్తారు. వాడు ఏడుస్తాడు, నాన్న నన్ను తీసుకెళ్ళు నాన్న అని. తండ్రి లేదు నువ్వు బాగా చదువుకోవాలి, ఇప్పుడు తీసుకెళ్ళను అంటాడు. పండగలు వస్తాయి, నాన్న తీసుకెళ్ళు. ఈవెన్ వేసంకాలం సెలవుల్లో కూడా వేరే చోట పెట్టి సమ్మర్ క్లాసెస్లో పడేస్తాడు. అట్లాగా ఒక్క పండక్కి కూడా, నువ్వు నమ్మితే నమ్ము, నిజంగా జరిగింది. అతను ఇంజనీరింగ్ పూర్తయిపోయే వరకు ఒక పండక్కి కూడా అతను ఇంట్లో ఉండడు, అతని ఊరు వాళ్ళు తెలియదు, తల్లిదండ్రులతో ఉండడు, ఒక్క హాలిడే కూడా అతని ఇంట్లో లేడు. ఆ తర్వాత పై చదువులు కానీ ఫారెన్ వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయాక వాడికి ఏం మమత లేదు, వాడు ఉద్యోగం చేసుకుంటాడు, పెళ్లి చేసుకుంటాడు, వాడి లైఫ్ వాడు లీడ్ చేస్తున్నాడు. తల్లి తండ్రి పెద్దవాళ్ళు అయ్యారు, తల్లి చచ్చిపోతుంది, తండ్రిని ఓల్డేజ్ హోమ్లో పెడతాడు. అది రాస్తాడు అతను. మీరు ఆ లెటర్ చదివితే ఎంత అద్భుతంగా రాస్తాడంటే, అప్పుడు మనకు ఒక రియలైజేషన్ వస్తుంది, మనం పిల్లల్ని పెంచాల్సింది ప్రేమతో, కట్టుబాట్లతో కాదు. చదువు ఒక్కటే కాదు, కెరీర్ కాదు. కెరీర్ అవసరమే కానీ మనిషిని మించిన కెరీర్ అవసరం లేదు. వాడు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నా చాలు, 50,000 సంపాదిస్తే అంతలోనే బతుకుతాడు. అంటే మీరు వాడికి ఎక్కువ మీరే వాళ్ళని తయారు చేస్తున్నారు. అట్లాగా వాళ్ళకి లేనిపోని ఆశలు, లేనిపోని ఊహలు కల్పించి మీకు మీరే దూరం చేసుకుంటున్నారు పిల్లల్ని. నిజంగానండి, ఇవి చదివితే మనం ఇలాంటివి అసలు మనం ఎక్కడ బతుకుతున్నాము, ఎందుకు బతుకుతున్నాము, ఏంటండి. ఇవాళ తెల్లారు లేస్తే ఇన్ని నగలు వేసుకుంటారు, ఎట్లా వస్తాయి? నగలా ముఖ్యం. ఇంట్లో అత్తగారిని మామగారిని చూడం, తల్లి తండ్రిని పట్టించుకోం. భార్య ఒక చోటుకి వెళ్తుంది, భర్త ఒక చోటుకి వెళ్తాడు, పేరుకి భార్యాభర్తలు, పిల్లలు ఉండరంటే పుట్టరని కాదు, వద్దు లేదు, ఇప్పుడే కాదు, 40 ఏళ్ళు వచ్చాక పిల్లలు పుడితే వాళ్ళు ఎప్పటికి పెద్దవాళ్ళు అయ్యాను. ఇప్పుడు అందుకే ఏ వయసు కామొచ్చట అన్నారు పెద్దవాళ్ళు. పూర్వం ఎలా ఉండేదంటే అందుకే బాల్యం, కౌమారం, యవ్వనం, వృద్ధాప్యం అని పెట్టారు. వృద్ధాప్యం వచ్చేసరికి అంటే 60 years వచ్చేసరికి మనిషి వానప్రస్థానానికి వెళ్ళిపోవాలి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? తల్లి తండ్రి కాదు, అమెరికాకి పురుళ్ళు పోయడానికి వెళ్తున్నారు. 6 నెలలు భార్య అక్కడ ఉంటే భర్త ఇక్కడ ఇబ్బంది పడతాడు. అక్కడ చాకరీ చేసి వస్తుంది తల్లి. మీకు అర్థమైందా? కాబట్టి ఈ బంధాల నుంచి తెంచుకోవాలంటే పిల్లల్ని కనండి. కన్నాక వాళ్ళకి ఏ వయసులో ఆ వయసులో పెళ్లి చేసేయండి. వాళ్ళు సంపాదించేయాలి, మాకు 2 కార్లు కొనిచ్చేయాలి, ఈఎంఐలు కట్టేసి 2 బిల్డింగులు కొనేయాలి, అవసరం లేదు. ఈ పిల్లాడు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ టెక్ పేరైతే ఇవ్వలేదు కానీ వాడు ఇలా పనిచేసి వాడు భార్యను పట్టించుకోవాలా. భార్య ప్రెగ్నెంట్ అని తెలిస్తే వాడు ఆ ఆనందాన్ని షేర్ చేసుకోలే భార్యతో. భార్య ప్రసవానికి వాడి దగ్గర లేడు, పిల్ల పుడితే ఆ ఆనందాన్ని వాడు ఎంజాయ్ చేయలేదు. ఆవిడకి ఆఫ్టర్ డెలివరీ తనకి ప్రాబ్లమ్స్ వచ్చి అమ్మాయి మానసికంగా అతలాకుతలం అయిపోయింది. కొంతమందికి డెలివరీ తర్వాత పోస్ట్ డెలివరీ సిమ్టమ్స్ ఉంటాయన్నమాట, అంటే చాలా డిప్రెషన్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఇతను కౌన్సిలింగ్కి తీసుకెళ్ళలేదు, ఆవిడే కష్టపడి కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్ళింది. తల్లి తండ్రి తోటి లేడు, ఒక్క ఫంక్షన్కి వెళ్ళలేదు, బంధువులు ఎవరో ఎక్కడున్నారో పట్టించుకోలేదు. అంటే తను ఏకాకిగా 14 గంటలు పనిచేసుకుని అదే లోకంగా బతికాడు. అంటే మీరు అనొచ్చు ఏకాగ్రత అవసరం కదండి అని. ఏకాగ్రత ఎప్పుడు అవసరం మనకి? చదువుకునేటప్పుడు. మీరు 8th నుంచి ఇంటర్మీడియట్ వరకు మీకు దట్ ఈస్ ద కరెక్ట్ టైం అన్నమాట. అంటే మీ టర్నింగ్ పాయింట్ లైఫ్లో. ఆ టైంలో మీరు ఏకాగ్రతతో చదువుకుంటే ఇంజనీరింగ్ చదివినా, డిగ్రీ చదివినా ఆడుతూ పాడుతూ చదివేస్తారు. ఆ తర్వాత ఫర్దర్గా మీకు అలవాటు అయిపోతుంది. అంతేగాని ఏకాగ్రత అంటే భార్యాపిల్లల్ని వదిలేసి, లేదు తల్లిదండ్రులు పట్టించుకోకుండా బంధువర్గాన్ని వదిలేసి, అది కాదు ఏకాగ్రత. ఉద్యోగంలో మంచి పేరు రావాలి. మన ట్రంప్ కూడా చెప్పారు, మీకు ఈ మధ్యన కొంచెం వైరల్ అయింది. ఉద్యోగం అంతే, ఉద్యోగాన్ని మనం అలాగ తీసేసుకుని ఇది నాది అనేసుకుని, అంటే అటాచ్డ్ టు డిటాచ్డ్ ఉండాలి దేనికైనా. పని విషయంలో
పని చెయ్యాలి, సిన్సియర్గా చెయ్యాలి, కానీ బియాండ్ ద లిమిట్స్ చేయక్కల. కంపెనీకి మనం పనిచేసిన కంపెనీ మనదే ఎంతవరకు, మనం ఉన్నంత వరకే. వాడు మనీ పంపించేసినా మంది కాదు, మనం వాడిని వదిలేసినా కంపెనీ మంది కాదు. ఇప్పుడు 7.8 కోట్లు అతనికి జీతం వస్తుంది, ఏం చేసుకుంటాడు? సో వాట్ ఈజ్ ద సొల్యూషన్ అంటే, ఇప్పుడు అతను రియలైజ్ అయ్యి భార్య విడాకులు అడిగింది కదా, నేను తప్పు చేశాను, నాకు ఒక అవకాశం ఇవ్వు, 6 నెలల్లో ఏడాదో లెటర్సీ, నేను నిన్ను బాగా చూసుకోకపోతే, పాపని బాగా చూసుకోకపోతే నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపో, నేను పని చేస్తాను కానీ నా లిమిట్స్ దాటి పని చెయ్యను, మిమ్మల్ని నెగ్లెక్ట్ చేయను. అలాగే తల్లి తండ్రికి కూడా చెప్పాలి, అమ్మ మీరు కూడా మీతోనే బాగా ఉంటాను, మీరు కూడా అమ్మాయికి చెప్పండి, అత్తగారు మావగారికి చెప్పండి, నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను చేసింది తప్పే, సరే 3 ఏళ్ళు అయిపోయింది, బట్ ముందుంది అసలైన లైఫ్ అని చెప్పి కన్సిడర్ చేసి కన్విన్స్ చేసి అతని జీవితాన్ని సక్రమంగా గడిపితే బాగుంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి గుణపాఠాలండి. ఇప్పుడు మనం ఆధునికత అనుకుంటూ, ఆధునిక పోకడలు అనుకుంటూ మనం మళ్ళీ పాత తరంలోనే ఉంటున్నాం. చెప్పాలంటే మీరు పేర్లు మారుస్తున్నారు, మేబీ తాళిబొట్టు వేసుకోవట్లా, కానీ ఇప్పుడు అందరూ మళ్ళీ నల్లపూసలు వేసుకుంటున్నారు. మీరు గమనించండి, మెట్టెలు పెట్టుకుంటున్నారు, నగలు పెట్టుకుంటున్నారు. మేము కమ్యూనిస్టులు అంటారు, మేము ఏమంటారు అభ్యుదయవాదులు అంటారు. ఒకప్పుడు ఖరీదైన చీరలు కట్టలేదు, నగలకి వ్యతిరేకం, ఆస్తులు కూడబెట్టుకోవడానికి వ్యతిరేకం, ఇప్పుడు అన్నీ రివర్స్. అందుకని మనం కన్ఫ్యూజ్ చేయొద్దు అంటున్నాను యువతని. యువతకి మీరు ఇలా ఉండండి అని మనం చెప్పక్కర్లేదు. ఎవరింటి పద్ధతిని ప్రకారం వాళ్ళు ఫాలో అయ్యారనుకోండి, అమ్మా నాన్న మాట వింటే జీవితం సుఖంగా ఉంటుంది. రోడ్డు మీదకి వెళ్ళక్కర్లా మనం, అంటే రోడ్డు మీదకి వెళ్ళక్కర్లేదు ఇన్ ద సెన్స్ ఫ్యామిలీని వదిలేసి మనం రోడ్డు మీద ఉండక్కర్లా. కాబట్టి ప్రతివాడు నీతులు చెప్పేవాడు ఎప్పుడూ కూడా వాడు ప్రీచ్ చేస్తాడు తప్ప దే వోంట్ ఫాలో. గుర్తుపెట్టుకోండి. మీరు ఒక రైటరు, నాకు బాగా గుర్తు, నేను ఇంటర్మీడియట్లో ఉండగా నేను మా అత్త దగ్గర ఉండి చదువుకున్నా. నేను అప్పుడు ఎండమూరి వీరేంద్రనాథ్ని చూడాలని, అప్పుడు సీరియల్స్ వచ్చేవి. మా అత్త ఒకటే చెప్పింది, నువ్వు ఎప్పుడూ కూడా ఏ రైటర్ని కానీ ఏ సినిమా హీరోని ఆర్ హీరోయిన్ని కలవాలని అనుకోకు. వాళ్ళని దగ్గరగా చూస్తే నువ్వు తట్టుకోలేవు, వాళ్ళు రాయడం వరకే ఉంటుంది, వాళ్ళు ఎవరు కూడా అనుసరించరు అనేది చెప్పింది. అది వాస్తవం అది. ఎందుకంటే నేను తర్వాత పెద్దయ్యాక నా ఉద్యోగ నిర్వహణలో బోల్డ్ మందిని కలిశాను, రైటర్స్ని కలిశాను, సినిమా యాక్టర్స్ని కలిశాను, అందరినీ కలిశాను. కాబట్టి రాసేదంతా కూడా వాళ్ళు ఫాలో అవుతారని మనం అనుకోకూడదు, మనం మోసపోకూడదు. అర్థమైందా? అలాగే ఈ అబ్బాయి కూడా చేసిన తప్పును సరిదిద్దుకొని జీవితాన్ని సక్రమ మార్గంలో పెట్టుకుంటే మొత్తానికి టెక్కి ఉన్న ప్రాబ్లంకి ఒక మంచి సొల్యూషన్ అయితే మేడం చెప్పారు. థ్యాంక్ యూ మేడం.